హజ్ యాత్రకి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 20 లక్షల మందికి పైగానే వెళ్ళేవారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలు, ఎందుకంటే మక్కా మసీదును చూడాలనేది ప్రతి ముస్లిం యొక్క కోరిక. అయితే హజ్ యాత్ర గత కరోనా కాలం నుంచి కూడా విపరీతంగా తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే కరోనా, అలాగే ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక సంక్షోభాలు, అన్ని దేశాలపై విధించినటువంటి కొన్ని వీసాల ప్రాబ్లమ్స్, వీటన్నిటితో పాటు ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు, దీంతో పాటు ముఖ్యంగా భారతదేశంలో ఎక్కువగా ఇక్కడ నుంచి 1,70,000 మందికి అయితే ఇవ్వడం జరిగింది. కానీ వీళ్ళకు ఈ 2018లో దీనికి సంబంధించినటువంటి రాయితీలన్నీ ఆపేశారు. దాంతో వల్ల సొంతంగా పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంతవరకు ప్రభుత్వాలు భరించి వెళ్ళడం వల్ల ఇక్కడ నుంచి కూడా ఎక్కువ మంది వెళ్ళేవారు. ఎప్పుడైతే మొత్తం వాళ్ళే పెట్టుకోవాల్సి వస్తుందో సగం మంది తగ్గిపోయారు. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది ఈ సంవత్సరం హజ్ యాత్రికులు తగ్గిపోయారు. ఎందుకంటే గత సంవత్సరం సౌదీ అరేబియాలో వేడికి తట్టుకోలేక దాదాపు 1,200 మంది చనిపోయారు. సో ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకూడదని సౌదీ అరేబియా కొన్ని కఠినమైనటువంటి ఆంక్షలు కూడా విధించడం, ఆర్థిక సంక్షోభం, దీనివల్ల కూడా చాలా మంది తగ్గిపోయారు. దాదాపు ఇప్పుడు 16 లక్షల మంది పైగానే వచ్చారు. దీనివల్ల గత సంవత్సరం కంటే కూడా తగ్గిపోయారు. గత సంవత్సరం 17,60,000, 18 లక్షల వరకు వెళ్ళారు. ఈసారి 16 లక్షల పైగానే వచ్చారనమాట.